సో గాయ్స్, మన ప్రభాస్ అన్న కలికి చిత్రం అయితే ఇంకా మరొక వైపు మన కమల హాసన్ గారి భారతీయుడు 2 చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఏలేస్తున్నాయి. మన ప్రభాస్ అన్న కలికి చిత్రం 26 రోజులు, ఇంకా కమల హాసన్ గారి భారతీయుడు 2 చిత్రం 11 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వసూలు వచ్చాయో తెలుసుకుందాం పదండి. అందుకన్నా ముందు ఈ వీడియో అందరికి చేరాలంటే ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకా మన ప్రభాస్ అన్న కలికి చిత్రం 25 రోజుల్లోనే మన RRR చిత్రం హిందీలో రాబట్టిన మొత్తం వసూలనైతే దాటేసింది. మరి కలికి చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపేస్తుంది. ఇంకా RRR చిత్రం హిందీలో చూసుకున్నట్టయితే టోటల్ గా 134.5 కోట్ల దాకా వసూలనైతే అందుకోవడం జరిగింది. ఇంకా హిందీలో ప్రభాస్ అన్న కలికి చిత్రం చూసుకున్నట్టయితే ఆ రికార్డు ను కూడా దాటేసి 143 కోట్ల దాకా వసూలనైతే అందుకోవడం జరిగింది. ఇంకా 26వ రోజున ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 90 లక్షల వరకు షేర్ అయితే ఈ రోజు అందుకోవడం ఖాయమైందని ట్రేడ్ అయితే బుకింగ్స్ ఆధారంగా చెబుతుంది. ఇంకా టోటల్ గా చూసుకుంటే 26వ రోజున స్టడీ రన్ అయితే బాగానే కంటిన్యూ చేసింది. ఇంకా 25వ రోజున 5,85 లక్షల వరకు షేర్ వస్తే ఇంకా 26వ రోజున 2,96 లక్షల వరకు వసూలు అయితే షేర్ రూపీనైతే అందుకుంటుంది. ఇంకా గ్రాస్ లెక్కల్లో చెప్పాలంటే ఈ రోజున 6 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం ఖాయమైందని ట్రేడ్ అయితే స్పష్టం చేసింది. ఇంకా టోటల్ గా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా 26 రోజుల్లో 537 కోట్ల 58 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది భయ్యా. ఇంకా సినిమా గ్రాస్ ఎంత భయ్యా అంటే 1,069 కోట్ల వరకు గ్రాస్ అయితే ఇప్పటి వరకు అయితే టచ్ చేసింది. ఇంకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రం 1,050 కోట్ల వరకు గ్రాస్ వసూలు అయితే అందుకోగా ఇంకా ఆ చిత్రం వసూలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ అన్న కలికి చిత్రంతో దాటేశారు. టోటల్ గా ఈ సినిమాని అమ్మింది 378 కోట్లకి. ఇంకా సినిమా ఇప్పటి వరకు 166 కోట్ల వరకు లాభాలను అయితే తెచ్చిపెట్టిన పరిస్థితి. ఇంకా మన ప్రభాస్ అన్న కలికి చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూస్తుంటే మరింత ముందుకెళ్లిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. మరొక 2 రోజుల పాటు స్టడీ రన్ అయితే ఉంటుందని ట్రేడ్ అయితే అంటుంది. ఇంకా మరొక వైపు మన కమల హాసన్ గారి భారతీయుడు 2 చిత్రం ఇంకా 11వ రోజున మరింత షాక్ ఇచ్చింది భయ్యా. సినిమా మెసేజ్ అయితే బాగుంది, పర్వాలేదు అనిపించే విధంగా రేటింగ్ ని సొంతం చేసుకున్నా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే కాసుల వర్షం అయితే కురవడం లేదు. ఇంకా ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద 11వ రోజున కేవలం 40 లక్షల షేర్ తోనే సరిపెట్టేసుకుంది. ఇంకా టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా 11వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద 1,38 లక్షల వరకు షేర్ అయితే అందుకోవడం జరిగింది. 2,60 లక్షల వరకు గ్రాస్ అయితే ఈ రోజు అందుకోవడం ఖాయమైందని ట్రేడ్ అయితే స్పష్టం చేస్తుంది. ఇంకా టోటల్ గా 11 రోజుల్లో ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో చూసుకుంటే రాబట్టిన వసూలు ఎంతో చూసుకున్నట్టయితే 15,90 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. ఇంకా 11 రోజుల్లో తమిళనాడులో 49,50 లక్షల వరకు గ్రాస్ రాగా మన తెలుగు వరకు 28 కోట్ల వరకు గ్రాస్ అయితే, కర్ణాటకలో 9 కోట్ల వరకు గ్రాస్ అయితే, ఇంకా హిందీ రాష్ట్ర ఆఫ్ ఇండియాలో 8,60 లక్షల వరకు గ్రాస్ అయితే, ఇంకా ఓవర్సీస్ లో 51 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చేసాయి. ఇంకా టోటల్ గా 11 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మన కమల హాసన్ గారి భారతీయుడు 2 చిత్రం ఎంత రాబట్టింది భయ్యా అంటే 74 కోట్ల 30 లక్షల వరకు షేర్ అయితే రాబట్టుకుంది. ఇంకా సినిమా గ్రాస్ ఎంత భయ్యా అంటే 146 కోట్ల 10 లక్షల వరకు గ్రాస్ అయితే రాబట్టుకుంది. ఇంకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నష్టాల లెక్క చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సినిమా ఇంకా ఎంత రాబట్టాలంటే 98 కోట్ల వరకు షేర్ రాబడితేనే అప్పుడు ఈ సినిమా చక్కగా హిట్ అయిపోతుంది. ఇది కష్టమే గానీ మరి రాబోయే రోజుల్లో ఎంత వరకు రికవరీ చేసుకుంటుందో మీరు కూడా కింద కామెంట్ చేసేయండి. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.